ఎవ్రీడే ఫుడ్ మనం తీసుకుంటాం. ఆ ఫుడ్లో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ డెఫినెట్గా మనకి బ్రెయిన్ లోపలికి వెళ్తాయి, బ్రెయిన్కి చేరుకుంటాయి న్యూట్రియంట్స్. మనం తీసుకునే ఫుడ్ని బట్టి మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది. ఒకవేళ ఫుడ్ తీసుకోకపోతే బ్రెయిన్ అనేది సరిగ్గా వర్క్ చేయదు, మనం పని చేయలేం. ఫస్ట్ పని చేయాలంటే మన బ్రెయిన్ అనేది స్థిరంగా ఉండాలి, ఒక స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్గా ఉండాలంటే డెఫినెట్గా మనం ఏం చేయాలి, అంటే డెఫినెట్గా ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ లోపల ఏముంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ కంపల్సరీ ఎక్కడికి పోతాయి, బ్రెయిన్ లోపలికి పోతాయి. ఆ బ్రెయిన్కి తీసుకుపోయేది cerebrospinal fluid. What is the function of cerebrospinal fluid? The cerebrospinal fluid is used for transfer the nutrients to the brain. The cerebrospinal fluid is used for transfer the nutrients to the brain. This is the main function of cerebrospinal fluid. Okay, this is the brain. The brain is divided into three parts. The brain is divided into three parts. The first one, forebrain. The second one, midbrain. The third one, hindbrain. Once again repeat. The brain is divided into three parts. The first one, forebrain. The second one, midbrain. The third one, hindbrain. First of all, I am explaining about the forebrain. This is the brain. This brain is also called as forebrain. దీన్ని మనం బ్రెయిన్ అనుకున్నాం. ఈ బాక్స్ని మనం ఏమనుకున్నాం, బ్రెయిన్ అనుకుందాం. కానీ ఇప్పుడు మనం దాన్ని ఏమనుకుందాం అంటే ఫోర్ బ్రెయిన్ అనుకుందాం. ఈ బాక్స్ని మనం ఏమనుకుందాం అంటే ఫోర్ బ్రెయిన్ అని అనుకుందాం. ఓకే. ఇన్సైడ్ ద ఫోర్ బ్రెయిన్ వన్ పార్ట్ ఈస్ ప్రజెంట్, దట్ ఈస్ cerebrum. Inside the forebrain, one part is present, that is cerebrum. The cerebrum is a which part of the brain? Forebrain, midbrain, hindbrain. The answer goes to forebrain.